పెన్షనర్ సోదరులకు జిఐఎస్ నుంచి రావాల్సిన నగదు గురించి శుభవార్త అనే హెడ్డింగ్తో ఉన్నటువంటి ఈ వీడియో చేయడంలో ముఖ్య ఉద్దేశం మరి ఇటీవల రిటైర్ అయినటువంటి అంటే 2024 తర్వాత రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులకు మరి కేవలం కమ్యూటేషన్ అలాగే పెన్షన్ ఇచ్చారు తప్ప మిగిలినటువంటి మరి గ్రాట్యుటీ కానీ ఇతర మరి రావాల్సినటువంటి ఏమీ కూడా రాలేదన్న సంగతి మనకు తెలిసిందే. ముఖ్యంగా జిఏఎస్ నుంచి రావాల్సిన నగదు అది రావాలంటే ప్రభుత్వం నుంచి జిఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ రావాలని మరి అది పేమెంట్ అయితే ఆగిపోయింది. ఎట్టకేలకు దానికి సంబంధించినటువంటి జీవో అయితే విడుదలైంది. మరి జీవో యొక్క సారాంశాన్ని చూద్దాము. పబ్లిక్ సర్వీసెస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ స్కీమ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ 1984 రివైజ్ రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.1% పెర్ యానం విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/7/2024 టు 31/12/2024 అండ్ 1/1/2025 టు 36/2025 రివైజ్డ్ టేబుల్స్ ఆర్డర్స్ ఇష్యూడ్. ఎట్టకేలకు జీవో అయితే విడుదలైంది. ఇది 27/10/2025న ఈ జీవోని అయితే విడుదల చేయడం జరిగింది. దీని యొక్క తెలుగు సారాంశాన్ని ఇప్పుడు విందాం. జూలై 1, 2024 నుండి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఉపాధ్యాయులందరికీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయని కారణంగా గ్రూప్ ఇన్సూరెన్స్ ఫైనల్ క్లెయిమ్లు పెండింగ్లోనే ఉన్నాయి. మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కేవలం కమ్యూటేషన్ వచ్చింది తప్ప ఇతర ఏమీ రాలేదు. ఈ విషయమై మరి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అనేక మార్లు ఆర్థిక శాఖకు ప్రాతినిధ్యం చేయడం జరిగింది. దాని ఫలితంగా మరి నిన్న అంటే 27/10/2025 జీవో అయితే జారీ చేయబడింది. ఈ జీవో నంబర్ 65 వల్ల 1/7/2024 నుంచి 36/2025 వరకు పదవీ విరమణ చెందిన ఉపాధ్యాయులందరూ తమ గ్రూప్ ఇన్సూరెన్స్ ఫైనల్ క్లెయిమ్లు ప్రతిపాదనలు తయారు చేయించుకుని వారి డీడీఓల ద్వారా ఖజానా శాఖకు సమర్పించవలసిందిగా తెలియజేయడమైనది. మొత్తానికి మరి ఏడాది కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి మరి ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నటువంటి మరి ఆ రోజు రానే వచ్చింది. మరి ప్రభుత్వం ఒక్కొక్కటి మరి పెన్షన్స్కి ఉద్యోగులకి రావాల్సినటువంటి ఇవన్నీ కూడా మరి చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మన పెన్షనర్స్ అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ త్వరలోనే మరి పెన్షనర్స్కి అందరికీ రావాల్సినటువంటి ఎరియర్స్ అన్నీ కూడా ఇప్పించి మరి వారి యొక్క అభిమానాన్ని చూరుకుంటారని ఆశిద్దాం.